అమ్మా చికెన్ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో చాలా డేస్ తర్వాత, చాలా డేస్ అని కాదు చాలా మంత్స్ అవుతుంది అనుకుంటా నేను వీడియోస్ అప్లోడ్ చేయక. సో ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ మ్యారేజ్ డే స్పెషల్ అనమాట. సో అయితే మా అత్తమ్మ వాళ్ళ మ్యారేజ్ డే కాబట్టి మామూలుగా కేక్ కటింగే కాకుండా చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాము. అదేంటి అంటే మా అత్తమ్మ వాళ్ళ మ్యారేజ్ అయ్యి 43 years అవుతుంది. సో 43 or 45 కరెక్ట్ క్లారిటీ అయితే తెలీదు. సో అత్తమ్మ అయితే 45 అంది, మామయ్య అయితే 43 అన్నారు. సో పోనీలే అని మేము 45 కంటే ఎక్కువ ఐటమ్స్ తీసుకెళ్ళాం. అంటే ఇయర్కి ఒకటి అన్నట్టు వాళ్ళకి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. ఒక్కొక్క ఐటెం అంటే అత్తమ్మకైనా ఇష్టమైన ఐటమ్స్, మామయ్యకు ప్రతి ఒక్కటి ఒక 46 ఐటమ్స్ 47 ఐటమ్స్ అయితే తీసుకెళ్ళాము. సో చూద్దాం, తక్కువైతే కొంచెం కష్టం, అదే ఎక్కువైంది అనుకోండి పక్కన పెట్టవచ్చు, ఏం పర్లేదు అన్నట్టు మా అత్తమ్మకు మా మామయ్యకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ సెలెక్షన్ చేసి కొన్ని పిల్లలకు కూడా ఇష్టమైనవి కూడా తీసుకెళ్ళాము. ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళు కూడా తినలేరు కదా. సో పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ కొన్ని తీసుకొని వెళ్ళాము. సో రైస్ ఐటమ్స్ అయితే నేనే చేశాను. కనీసం నాకు ఒక 6-7 hours అయితే పట్టింది రైస్ ఐటమ్స్ చేయడానికి. సో ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సో తక్కువ క్వాంటిటీ చేసామన్నమాట. మాకు నాన్ వెజ్ ఐటమ్స్ అయితే కొన్ని ఎక్కువ చేద్దామని ఉండే మా మైండ్లో. కానీ నెక్స్ట్ డే శివరాత్రి కదా, ఎందుకులే మళ్ళీ ఎవరు తినకపోతే వేస్ట్ అయిపోతుంది. సో అత్తమ్మ అయితే అసలు నాన్ వెజే వద్దండి. మామూలుగా మ్యారేజ్ డే కదా సెలబ్రేట్ చేసుకుందామంటే నాన్ వెజ్ అయితే వద్దులే అని అంటే అంత క్లీన్ చేసేసింది అత్తమ్మ. సో స్పెషల్ అయితే మామయ్యకు చికెన్ అండ్ బగారన్నం చాలా ఇష్టం అనమాట. సో నాన్ వెజ్ లేకపోతే మ్యారేజ్ డే అంటే ఒక సెలబ్రేషన్ అనేటట్టు ఉండదు కాబట్టి ఏం పర్లేదు అత్తమ్మ, నెక్స్ట్ డే మళ్ళీ క్లీన్ చేసుకుందాంలే, ఈరోజు ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుంటూ అయిపోతుంది కదా, నెక్స్ట్ డే ఎట్లయినా క్లీన్ చేసుకుంటాం కదా అని చెప్పి మేమే ఫోర్స్ చేసి తీసుకెళ్ళాం. సో నేను రైస్ ఐటమ్స్ పులిహోర, అలా టమాటా రైస్, జీరా రైస్, కర్డ్ రైస్ ఇలాంటి కొన్ని నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేశాను. సో నాకైతే చికెన్ బిర్యానీ చేయాలని చాలా ఉండేది. అయితే చికెన్ బిర్యానీ బయట తీసుకుందాంలే అన్నట్టు మళ్ళీ ఆలోచించాము. మేము వెళ్ళేటప్పుడు చికెన్ బిర్యానీ తీసుకొని వెళ్ళాం. సో మేము వెళ్ళేసరికి అత్తమ్మ వాళ్ళు అప్పుడే లంచ్ చేస్తున్నారు. సంథింగ్ అత్తమ్మ ఏదో చారు చేసింది అనుకుంటా. సో ఎందుకులే చారు అని చెప్పి ఇంకా మామయ్య అప్పటికి తినలేదు. మేము తీసుకెళ్ళిన చికెన్ బిర్యానీ తినేసేసామన్నమాట. ఇంకా అప్పటి వరకు వెయిట్ చేయడం ఎందుకు, మళ్ళీ కావాలంటే నేను చేస్తాను. నాకైతే బయట కొనుక్కరావడం కంటే నా చేతితో చేయాలని చికెన్ బిర్యానీ చాలా ఇష్టం. సో టేస్ట్ చేపిద్దాం, నేను ఎప్పుడూ చేయలేదన్నమాట. అంటే ఇంట్లో మేము 4 members ఉన్నప్పుడే చేసుకొని తిన్నాము. సో ఎప్పుడు అత్తమ్మ వాళ్ళకి అయితే టేస్ట్ చూపించలేదు చేసి. సో సర్లే నేను నా చేతితో చేస్తే బాగుంటుంది అన్నట్టు కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాకుండా నేను ఒక 1 kg వరకు అయితే చేయగలుగుతా. 1 kg కాకపోయినా ఒక 1/2 kg అయినా చేద్దాము, టేస్ట్ చేపిద్దాం అత్తమ్మ మామయ్యతోటి. కొంచెం హ్యాపీగా అంటే మన చేతితో వండి పెడితే బాగుంటుంది అన్నట్టు నాకైతే చాలా ఇష్టం. అలా నా చేతితో చేయాలి, నా టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి వాళ్ళు చెప్తారు కదా, బాగుంటుంది అన్నట్టు నేను నా చేతితో చేద్దాం అనుకున్నాను. సో ఇంకా అప్పుడు టైం సరిపోలేదన్నమాట చేద్దామంటే. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బగారా రైసు, నెక్స్ట్ వచ్చేసి పూరి, మళ్ళీ బియ్యం పాయసం కూడా నేనే చేశాను. నాకు ఇంకా అవన్నీ చేసేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది. సో బిర్యానీ చేద్దాము అంటే ఇంక అత్తమ్మ వద్దులే, మనము తినేసాం కదా అప్పుడే, ఇంకెందుకు ఇప్పుడు మధ్యాహ్నం తిన్నాం కదా, ఇంకొద్దులే మళ్ళీ ఎవరు తినకపోతే మొత్తం ఖరాబ్ అయిపోతుంది అంటే ఇంకా సర్లే అని కొంచెం కాంప్రమైజ్ అయ్యాల్సి వచ్చింది. కానీ నాకు బాగుండే అసలు చికెన్ బిర్యానీ చేయాలని, కొంచెమైనా సరే చేద్దామని బాగుండే, ఇంకా వద్దు అనేసరికి ఊరుకున్నాను. ప్లస్ ఇంకా మళ్ళీ స్వీట్ వచ్చేసి కొన్ని ఐటమ్స్ అయితే బయట నుంచి తెప్పించాము. కీర్, కద్దుకా కీరు అది కూడా చేశాను నేను ఇక్కడే ఇంట్లోనే. ఇంకా నెక్స్ట్ పరోటా తీసుకొచ్చాము, కొన్ని స్పేస్ లేదు అక్కడ పెట్టడానికి, సరే తినేటప్పుడు పెడదాం అన్నట్టు ఊరుకున్నాము. థమ్స్అప్, పరోటా, మళ్ళీ వచ్చేసి ఇంకేదో ఒక స్వీట్ కూడా ఉందన్నమాట, డబల్ కా మీఠా. ఇవన్నీ చేయాలని ఉండే నాకు, కానీ టైం సరిపోక చేయలేదు. కానీ అన్నీ కౌంట్ చేసి నాకు 45-46 ఐటమ్స్ అయితే వచ్చాయి. సో హ్యాపీ అనమాట. సరే మనం టేబుల్ పైన పెట్టకపోయినా వాళ్ళు తిన్నారు కదా అన్నట్టు కౌంటింగ్ అవుతుంది. సో ఒక ఐటెం ఎక్కువే తీసుకెళ్ళాలని ఉండే అనమాట నాకు. అందుకే నేను కొంచెం ఎక్కువైనా సరే కానీ తీసుకెళ్దాం, ఏం కాదు, స్వీట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టవచ్చులే ఇంకా తినకపోతే,
స్నాక్స్ ఐటమ్ చాలా మటుకు నేను ఎక్కువ ప్రిఫరెన్స్ చేసిందంటే స్నాక్స్ అనమాట. అవి ఒక 2-3 డేస్ అని నిల్వ ఉంటాయి కదా, తర్వాతకైనా తినొచ్చు అన్నట్టు ఇంకా అవి కూడా ఎక్కువ తీసుకెళ్ళామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అత్తమ్మ వాళ్ళని పిల్లల్ని ఒక రూమ్లో కూర్చోబెట్టాము. వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి కదా, పిల్లలు అయితే గబగబా అల్లరి చేసి మళ్ళీ అన్ని చెప్పేస్తారు, వాళ్ళకు సర్ప్రైజ్ అనేది ఏముండదు. సో ఇదంతా ఏంటంటే కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే మా అత్తమ్మలకు చిన్న సర్ప్రైజ్ లెక్క తొందర వాళ్ళని పక్కన రూమ్లోకి పంపించేసి అత్తమ్మ పిల్లల్ని మీరు ఇక్కడనే ఉండండి, అత్తమ్మ రాని వాళ్ళని రానియకండి అని చెప్పి పిల్లల్ని పంపించేసామన్నమాట. సో వాళ్ళు ఏదో చిట్ చాట్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఇంకా మెల్లిగా ఇదంతా ప్రిపేర్ చేసిన తర్వాత లైట్ బంద్ చేసి అత్తమ్మ వాళ్ళని తీసుకొని వచ్చినారు అనమాట పిల్లలు. సో చూద్దాం వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటని. మ్యాక్సిమం ఇందులో అయితే అత్తమ్మకు నచ్చినవి ఉంటాయి. మామయ్య కొన్ని అంటే అంత అంటే కొన్ని ఐటమ్సే ఇష్టం మామయ్యకు, మరీ అంతేం కాదు. మెయిన్ వచ్చేసి చికెన్ అలాగే బగారన్నం ఇష్టం. సో అత్తమ్మకైతే చాలా స్వీట్స్ అనే కొన్ని స్నాక్స్ ఐటమ్ చాలా ఇష్టం అనమాట. సో అలాంటి కొన్ని అత్తమ్మకి ఇష్టం అనమాట. సో చూద్దాం వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు ఏంటని రియల్ వాయిస్ అయితే పెడతాను చూడండి. అమ్మా ఏంటి ముస్లిం దావా చేసుకున్నట్టు. సో చూసారు కదా, ఇంకా మా అత్తమ్మ అయితే చూసి హ్యాపీ అంటే ఇంకేదో మా అత్తమ్మకి అవన్నీ ఒకసారి చూసేసరికి అంటే మన సైడ్ అంత ప్రిఫరెన్స్ ఇవ్వం కదా ఇన్ని ఐటమ్స్ పెట్టి ముస్లిం వాళ్ళు దావా చేసుకున్నట్టే ఉందని కొంచెం అలా అన్నదనమాట. సో ఫుల్ హ్యాపీ, నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఎప్పటి నుంచో అంటే ఏం కాదు, మా అత్తమ్మ వాళ్ళ మ్యారేజ్ డే ఇంకా దగ్గరలో ఉంది, ఒక 10 days అట్లా ఉందన్నప్పుడు మామూలుగా కేక్ కటింగ్ ఎందుకు ఇట్లా కొంచెం సెలబ్రేషన్స్ లెక్క ఉంటే బాగుంటుంది అన్నట్టు కొంచెం ఐడియా వచ్చి ఇలా చేస్తే బాగుంటుందని నాకు అనిపించి చేద్దాము అని చెప్పి అన్నాను అనమాట మా వెంకట్ తోటి. సో మా వెంకట్ కూడా సరే ఓకే చేద్దాం, బాగుంటుంది కదా, కొంచెం కొత్తగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా, మామూలుగా కేక్ కటింగే కాకుండా ఇట్లయితే కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు, వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి, కొంచెం హ్యాపీగా ఉంటాను అన్నట్టు ఇలా ప్లాన్ చేసాము. సో అత్తమ్మకైతే ఫస్ట్ ఎక్కువ ఇష్టమైతే జిలేబీ అలాగే సమోసా ఆనియన్ పప్పు. ఇప్పుడు మామయ్య ఇష్టం చికెన్ మామయ్య ఎప్పుడు చెప్పాలి. మామయ్య ఇష్టం నీకు తెలుసు కదా ఏది ఇష్టం మామయ్యకి ఎక్కువ ఏది ఇష్టంతో నేను చెప్పు అదే పెట్టాను. చాయ్ ఏది ఇష్టం వస్తామా, చికెన్ అయినా ఉంది, మటన్ అయినా ఉంది, ఏదైనా సరే మామయ్యకి ఏది ఇష్టమైనది ఇష్టం. చాయ్ సరే సో చూసారు కదా, ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.